హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పచ్చి టమోటాలు. పచ్చి టమోటాలతో మనం పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చి టమాటాలతో కర్రీ కూడా చేసుకుంటారు, చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే మీకు రోటి పచ్చడిని చూపించబోతున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి యొక్క తయారీ విధానానికి మనం వెళ్ళిపోదాం. నేను టమాటాలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, తర్వాత చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మనం ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పల్లీలు బాగా వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనము వీటిని మెత్తగా మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటాలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు ఇందులో వేస్తున్నానండి. నేను రాళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రోటి పచ్చడికి. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి, ఇవి ఇంకా బాగా వేగాల్సి ఉంటుంది. సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే నూనెలోనే ఈ పచ్చిమిర్చి, టమోటా అవన్నీ కూడా పూర్తిగా కలర్ చేంజ్ కావాలి. మళ్ళీ మూత పెట్టేశానండి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. మనం వేయించుకునే ఆ టమోటా కానీ పచ్చిమిరపకాయలు కానీ ఈ మిశ్రమం ఇలా వేయించుకుంటేనే మనకు పచ్చడి అన్నది చాలా రుచిగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడిని మనం రోట్లో నూరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చడి నూరేసుకుందాం. మనం ఫస్ట్ ఏం చేయాలంటే పల్లీలు మిక్సీకి వేసి పట్టుకున్నాం కదా, ఆ పొడి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. పల్లెటూళ్ళల్లో పల్లీలను కూడా రోట్లోనే నూరుకుంటారు. మనకు అంత టైం ఉండదు కాబట్టి నేను మిక్సీకి పట్టుకున్నాను. ఈ మెత్తగా మిక్సీకి పట్టిన ఈ పల్లీ పొడిని ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆ పచ్చి టమాటాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మెత్తగా నూరుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. ఏంటంటే ఇందులోనే కొద్దిగా మనం చింతపండు వేసుకోవాలి. టేస్ట్ మరింత బాగుంటుందండి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే పచ్చి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. చింతపండు ఎక్కువ వేసారంటే పచ్చడి పుల్లగా అయిపోతుంది, తినడానికి అస్సలు విలుపడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ పచ్చిమిర్చి, ఈ టమాటాలు వేయించేటప్పుడే ఉప్పు వేసుకున్నాను కదా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు వేయలేదని అనుకుంటారేమో అని నేను మెల్లగా గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా నూరుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఉప్పు వేసుకొని దీన్ని బాగా నూరుకోవాలి. మరి పేస్ట్ లాగా నూరుకోవద్దండి, కొద్దిగా బరకగా ఉంటేనే ఈ రోటి పచ్చడి బాగుంటుంది. ఫ్రెండ్స్, పచ్చడి తయారైపోయింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలోకి మనం తింటే ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి టమాటాలు ఒకవేళ మీకు దొరికితే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తినబోతున్నాను. మీకు తినాలనిపిస్తుంది కదా, ఇక ఆలస్యం ఎందుకు? ఈ పచ్చి టమాటాలు దొరికితే మాత్రం ఈ రోటి పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.